దసరా ఉత్సవాల్లో విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లాల్సి వస్తుందని జగన్ తాడేపల్లికి రావడం మానుకున్నారు. సాధారణంగా అయితే ప్రతి మంగళవారం మధ్యాహ్నం సతీ సమేతంగా బెంగళూరు నుంచి తాడేపల్లికొచ్చి తిరిగి గురువారం ఉదయం వెళ్లిపోతారు. ఈ వారం మాత్రం రాలేదు. ఉత్సవాలు ఆపాలంటూ కోర్టుల్లో పిటిషన్లు వేయడం, ఎదురు దెబ్బలు తగలడంతో ముఖం చెల్లక బెంగళూరులోనే ఉండిపోయారు. ఈ విజయవాడకి వరదలు వస్తే ఏడాది క్రితం ₹1 కోటి ప్రకటించి రూపాయి ఇవ్వలేదు. నగరం తిరిగి కోలుకొని ప్రజలంతా సంబరంగా దసరా ఉత్సవాలు జరుపుకుంటుంటే మనిషి రగిలిపోతున్నాడు. ఎవరైనా సంతోషంగా ఉంటే ఎదుటి వారికి కూడా సంతోషం వేస్తుంది. కానీ జగన్ వైఖరి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తమిళనాడు నుంచి మంత్రులు, తెలంగాణ నుంచి అన్ని పార్టీల నేతలు, కథానాయకుడు నితిన్, ఏపీ మంత్రులు వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. కానీ తాడేపల్లిలో నేనే మొదట ఇల్లు కట్టుకున్నానన్న జగన్ మాత్రం అమ్మలను గన్నయమ్మ మన దుర్గమ్మ దర్శనానికి కూడా రాకపోవడం వైసీపీలోనే విముఖత వ్యక్తమవుతోంది.